ప్రైజ్ గాడ్. సో ఈ 9వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి 2 వచనాల్లో వాళ్ళు చెరపట్టబడినటువంటి అప్పటి నుండి తర్వాత ఈ 9వ అధ్యాయం జరిగేటువంటి సమయానికి దానియేలు ఆ సమయాన్ని క్యాలిక్యులేట్ చేస్తా వస్తున్నాడు 2 వచనాల్లో. తర్వాత 3వ వచనం నుంచి 15వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఆయన దానియేలు తన పాపాన్ని, తన జనుల పాపాన్ని, తన దేశం యొక్క పాలకుల యొక్క పాపాలని ఒప్పుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. తర్వాత 16 నుంచి 19 వచనాల్లో ఆయన మరి యెరూషలేం తిరిగి మళ్ళా కట్టబడాలని చెప్పని రెస్టరేషన్ కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తూ వస్తున్నాం. తర్వాత 20 నుంచి 27 వచనాల్లో మరి గబ్రియేలు దేవుని దూత ఆయన రావడం, తర్వాత ఫ్యూచర్లో జరిగేటువంటి మరి ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ గురించినటువంటి నెరవేర్పుని గురించినటువంటి ప్రవచనం ఆయనకి తెలియజేయటం మనం అక్కడ చూస్తూ ఉంటాం. సో ఇది నట్షల్ అబౌట్ 9th చాప్టర్. ఇప్పుడు మరి రండి బైబిల్ తెరచి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి. 9వ అధ్యాయాన్ని మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా తీసుకోండి. కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, నేను షేర్ చేస్తున్నాను. తెలుగు ఆడియో పెడతాను. మనం చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది ఈ ఆడియో వెళ్తూ ఉన్నప్పుడు మనం వచనాలు చూస్తూ అబ్జర్వ్ చేద్దాం. తర్వాత మనకి కొన్ని ప్రశ్నలు డిస్కషన్ ఉంటాయి కాబట్టి సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. వినిపిస్తుంది కదన్నా? కనిపిస్తుంది బ్రదర్. ఆదియుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతటి నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులగు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారముందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు పరదేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్టుగా సిగ్గే తగియున్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడైయున్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునవలని సెలవిచ్చెను. గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని
ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయుండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము. ప్రభువా క్షమింపుము. ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటుని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు నుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకుని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచిగా మనం ఒకప్పుడు లేదు, నేను లేదు, రబ్బర్ బ్యాండ్ అట్లా చేయంటే ఎందుకు మర్చిపోయాను అది, ఎందుకంటే మర్చిపోతుంది. ఓకే, మనం విన్నాం దేవుని వాక్యాన్ని. ఇప్పుడు మనం క్వశ్చన్స్ కలిగి ఉంటాం.
ఆ, కొన్ని క్వశ్చన్స్ మా ఇక్కడ డిస్ప్లే చేయబడతా ఉన్నాయి స్క్రీన్ మీద. మనమందరం కూడాను ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, 9 మెంబర్స్ ఉన్నాం. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఇద్దరు ఇంకో జాయిన్ అయ్యారు. సో దయచేసి దేవుడు మీకు బయలు చేసినటువంటి సంగతులను మైక్రోఫోన్ అందించుకొని చెప్పండి. కోటేశ్వరరావు అన్న, బ్రదర్ యోబ్ కూడా జాయిన్ అయినారు, సుబ్బరావన్ జాయిన్ అయినారు. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. సో 5 క్వశ్చన్లు మాత్రమే ఉన్నాయి మనకి. ఒక్కొక్కటి తీసుకుందాం, 1 బై 1 తీసుకుందాం మనం. ఆ, ఈ అధ్యాయం మనకి చాలా ఫెమిలియర్, ఎస్పెషల్లీ ప్రార్థన గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు సహజంగా చాలాసార్లు మనం మెసేజ్లు ఉంటాం, బైబిల్ స్టడీ చేసి ఉంటాం. తర్వాత మనం కూడా వీటి గురించి ఈ అధ్యాయం మీద మాట్లాడుంటాము. కొద్దిగా లాంగ్ చాప్టర్ అయితే 5 ప్రశ్నలు చాలా ఓపెన్ ఎండెడ్ అనమాట, క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి అందరు కూడా మాట్లాడచ్చు. సో మాట్లాడేటప్పుడు కొద్దిగా మీరు వచనాలను కనుక కొద్దిగా కోట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా చూస్తానికి, ఫాలో అవడానికి ఈజీగా ఉంటుంది. సో మొదటి ప్రశ్న ఏంటంటే, పాపాలను ఇక్కడ ఆయన దానియేలు ఒప్పుకున్నట్టు మనం చూస్తాం. ఆయన పాపాలని, తర్వాత జనుల పాపాలని, తర్వాత ఆ పాలకుల యొక్క పాపాలని ఒప్పుకున్నట్లు పదే పదే ఆయన ఒప్పుకున్నట్టు మనం చూస్తూ వస్తాం. కొన్ని రెఫరెన్స్లు కూడా నేను అక్కడ ఇచ్చున్నాను. ఉదాహరణకు 5వ అధ్యాయం, 8వ అధ్యాయం, 10, 11, 13, 16 వచనాల్లో. ఇంకా ఏమన్నా కూడా నేను మిస్ అయ్యి ఉండొచ్చు బహుశా. అలా పాపాలను ఒప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? వ్యక్తిగత మరియు జాతి పాపాలు కోసం దానియేలు ఒప్పుకోలు యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీనివలన మన జీవితంలో దీన్ని మనం ఎట్లా అన్వయ్ చేసుకోవచ్చు? సో దాని ఉద్దేశం ఏంటి? వై డానియల్ ఈస్ కన్ఫెసింగ్ ద సిన్స్? హౌ కెన్ వీ అప్లై దట్ ఇన్ టు అవర్ లైఫ్? సో ఇది ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్ క్వశ్చన్. సో అన్నోళ్ళు, సో అందరు కూడాను ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయకుండా త్వరగా మీరు మైక్రోఫోన్ ఆన్ చేసుకొని చెప్తే వీళ్ళు ప్రొసీడ్, మూవ్ అహెడ్ అనమాట. నరసింహ, నాన్న ఈ దేవుని గ్రంథంలో చాలా చోట్ల ఇట్లా ఉంటుంది అనమాట. అంటే పాపం అనేది దేవునికి మనకి ఒక అడ్డుగోడగా ఉంటుంది. సో అడ్డుగోడగా ఉంటాం అంటే అది ఫస్ట్ అది క్లియర్ కావాలి, ఇన్ ఆర్డర్ టు మేక్ క్లియర్ కమ్యూనికేషన్. సో దేవుడు చాలా అంటే కీర్తనలో కూడా చెప్తూ ఉంటాడు, ఆ, అది ఒక తెరగా ఉందంటాడు ఒక చోట. అవును. సో కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనతో సంబంధం పెట్టుకున్నప్పుడు మనము పాపం లేని వారంగా మంచి కమ్యూనికేషన్ కలిగి ఉంటే అది ఒకటి. సో పాపాలు ఒప్పుకోవటం అనేది అవసరం అనమాట. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు వదిలుతాడు. దట్ ఇస్ వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. అవునన్న, రైట్లీ సెడ్ అన్న. పాపాలు అనేటువంటి ఒక అడ్డు పండుగ ఉంటాయి. ఈ పాపాలు కనుక మనం ఒప్పుకోకపోతే మన ప్రార్థన మన ఇంటి రూఫ్ను దాటి పైకి వెళ్ళదు. అది మీరు చెప్పేటువంటిది. వెరీ గుడ్ అన్న. ఇంకా ఎవరికన్నా ఈ వచనాలను ఆధారం చేసుకొని కానీ ఎందుకని అట్లా దానియేలు చేస్తూ ఉన్నాడు? అసలు మెయిన్ మనం చాలాసార్లు మెసేజ్ చెప్పేటప్పుడు, వినేటప్పుడు కూడా దీని గురించి ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉంటాం. గుడ్, చేయాలి. అయితే ఎందుకని అట్లా ఆయన చేస్తూ ఉన్నాడు? దాని అవసరత ఏంటి? హౌ కెన్ వి అప్లై దట్ టు అవర్ లైఫ్? తమ్ముడు, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. జిక్మరన్న, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. వాస్తవానికి ఎగ్జైల్ ల్యాండ్ లో ఉండవలసినటువంటి ఆ టైం పూర్తిగా వస్తా ఉంది. 70 వారాలు అన్నాడు కానీ బహుశా 70 ఇయర్స్ పీరియడ్, లాంగ్ పీరియడ్. ఒక జనరేషన్ పుట్టి జనరేషన్ చనిపోయేటువంటి పీరియడ్ అనమాట. ఈ పీరియడ్ లో
ఈ టైం పూర్తయిన తర్వాత ఎగ్జైల్ ల్యాండ్ నుంచి దేవుడు తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఈ టైం పూర్తయ్యేటప్పటికి దానియేలు చాలా సెన్సిటివ్ పర్సన్ కాబట్టి అసలు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది మేము ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చిందని గతాన్ని కొద్దిగా ఒకసారి తలపోసుకుంటున్నాడు ఆయన. తలపోసుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు మెయిన్ గా అర్థమైన విషయం ఏంటంటే 3 విషయాలు. మీరు ఇందాక చెప్పినట్లు రాజులు చేసిన పాపం, ప్రజలు చేసినటువంటి పాపం, వ్యక్తిగతంగా దానియేలు బహుశా అతను అంటే జనరలైజ్ చేస్తే ప్రజలు చేసేటువంటి పాపాల్లో తను పాలువాడు కాకపోవచ్చు, బట్ ఐడెంటిఫై చేసుకున్నాడు ప్రజలతోటి. అతను నేను కూడా వాళ్ళలో ఒకడినే, నేనేం పరిశుద్ధునేం కాదు అని చెప్పి ఐడెంటిఫై చేసుకుంటే ఈ 3 పాపాలని ఒప్పుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. వాస్తవానికి వీళ్ళు అసలు మెయిన్ గా ప్రజలు పాపం చేయడానికి కారకులు ఎవరంటే ఏలికలే. ఏలికలు ఎప్పుడైతే రాంగ్ రూట్ లో నడుస్తారో, గవర్నమెంట్ ఎప్పుడైతే రాంగ్ రూట్ లో నడుస్తుందో ఆటోమేటిక్ గా ప్రజలు యథా రాజా తదా ప్రజ అని ఒక సామెత మనకుంది. ఈ విధంగా వాళ్ళు తప్పటడుగు వేసిన విషయాలన్నింటినీ ఇతను జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ఎందుకు ఇతను ఈ ప్రార్థన చేసి దాన్ని రికార్డ్ చేశాడు అని చెప్పి నేను అనుకుంటున్నానంటే, 70 సంవత్సరాలంటే జనరేషన్ గతించిపోతుంది. బహుశా ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలకి విషయం తెలియదు, వీళ్ళు ఎందుకు ఫారిన్ వెళ్ళారు, మళ్ళీ ఎందుకు వీళ్ళని రప్పించారే విషయం తెలియదు వాళ్ళకి అసలు విషయం తెలియాలి అంటే యాక్యురేట్ గా ఎందుకు దేవుడు అక్కడికి పంపించాడు, దేవుడు ఏమైనా రాంగ్ చేశాడా అని పిల్లలు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని చెప్పి, దేవుడు రాంగ్ చేయలేదు, రాంగ్ చేసింది మనమే, మనం చేశాం కాబట్టి మన బుద్ధి రావడానికి దేవుడు అక్కడికి తీసుకెళ్లాడు, ఆ టైం అయిపోయింది, మళ్ళీ దేవుని వైపు మనం చేతులు ఎత్తినప్పుడు దేవుడు కరుణించి మనల్ని ఇక్కడ తీసుకొస్తున్నాడు అని చెప్పడానికి దానియేలు ఈ ఒప్పుకోలు ప్రార్థన చేశాడు తమ్ముడు. దీన్ని మనం ఎలాగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పంటే, చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు మనం మంచి వారంగా, అతిక్రమాలు చేసిన వారు కొంత తక్కువ వారుగా పెట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధుడిగా, బహుప్రియుడిగా, దేవుని క్లోజ్ గా ఉన్న దానియేలు జాగ్రత్త గమనించినప్పుడు we have to identify the people, we have to identify with the general fellows. ఎందుకంటే మనం కూడా వాళ్ళతో ఐడెంటిఫై చేసుకున్నప్పుడు యూనిటీ, టీమ్ స్పిరిట్ అనేది వస్తుంది. తర్వాత వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేయబడతారు. దాన్ని బట్టి దానియేలు ఈ విధంగా రాజుల పాపాలని, ప్రజల పాపాలని, తన పాపాలని మొత్తాన్ని ఏకరువు పెట్టి దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. ఈ విషయంలో దేవుడు కరెక్టే, పాపం చేసింది మాత్రం మనం, దేవుడు ఎప్పటికీ తప్పు చేయడు, అందుకే మనకి గతి పట్టింది అనే విషయాన్ని చరిత్రలో లిఖించడానికి దానియేలు ఈ గ్రేట్ ప్రేయర్ చేసినట్లు నాకు అనిపిస్తా ఉంది తమ్ముడు. ఎక్కువ చెప్పినట్లు ఉన్నాను. లేదన్న, చాలా చక్కగా మీరు ఇట్స్ రిక్వైర్డ్ అనమాట. చాలా మంచిగా వర్ణించారు. థ్యాంక్ యూ. అంటే మీరు చెప్పిన దానికి ఏకీభవిస్తూ నేను ఆయన ఐడెంటిఫై చేసుకోవడం అనేటువంటి తను చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఐ వాంటెడ్ టు స్ట్రెస్ ఆన్ దట్. ఎందుకంటే మనం టేకింగ్ ద బ్లేమ్ ఆన్ హిమ్సెల్ఫ్ అనేటువంటిది అది ఒక క్రీస్తు లక్షణం, క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం. అప్పట్లో వాళ్ళు ప్రభువుని చూడకపోయినప్పుడు కూడాను ఆయన ఓల్డ్ కవర్నెంట్లో ఒక న్యూ కవర్నెంట్ వ్యక్తిగా జీవించినటువంటి వ్యక్తి దానియేలు. ఆయన మీద ఆ యొక్క నిందన వేసుకోవటం ఇక్కడ చాలా క్లియర్గా రాస్తున్నాడు. ఐదో వచనంలో, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులను, మా అధిపతులను, మా పితరులను, యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటను ఆలకింపక. సో బ్లేము తన మీద వేసుకుంటున్నాడు. అదే సమయంలో అందరితో కలిసి ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. ఇంకా చాలా క్లియర్గా ఏంటి వాళ్ళు చేసినటువంటి పాపం, ఏం పాపం చేసేవాళ్ళు అంటే జస్ట్ మేము పాపం చేసాం అనుకోకుండా, అంటే అంతటితో సరిపెట్టుకోకుండా ఏం పాపం చేసాం, నువ్వు పంపించినటువంటి ప్రవక్తలు వాళ్ళ మాట వినలేదు మేము, తర్వాత పాపులమయ్యాం, దుష్టులమయ్యాం, చెడుతనం మంది ప్రవర్తించాం, తిరుగుబాటు చేశాం,
సో ఇట్లా చాలా స్పెసిఫిక్గా ఆయన పాపాలను ఒప్పుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. జనరలైజ్గా కాకుండా అయ్యా పాపం చేశానయ్యా, ఏం పాపం, చాలాసార్లు మనం కన్ఫెషన్ కూడా క్లియర్గా ఉండదు. కన్ఫెషన్ చేస్తూ ఉంటాం కానీ అసలు ఏం కన్ఫెస్ చేసామో మనకే అర్థం కాదు. సో కన్ఫెషన్ షుడ్ బి ఫోకస్డ్, క్లియర్గా ఉండాలి. ఏం పాపం చేసామో అది ఒప్పుకోవాలి విత్ రిపెంటెన్స్ హార్ట్. నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే విరిగి నలిగినటువంటి హృదయం ఆయనకి ఇష్టమైనటువంటి బలి కాబట్టి ఆయన తప్పకుండా ఆ పాపాలను క్షమించి ఆ, మరి పవిత్రులుగా చేస్తాడు అనేటువంటిది, ఆయన కార్యం చేస్తాడు అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇంకా ఎవరైనా ఏదైనా యాడ్ చేస్తారా ప్లీజ్? నరసింహరావు, ప్రైజ్ లార్డ్. క్వశ్చన్ ఏంటి నరసింహరావు? చెప్పండి. ప్రశ్న వస్తున్నారు, వాయిస్ వస్తుంది, చెప్పండి. ప్రశ్న ఏంటి? ప్రశ్న అన్న అంటే దానియేలు ఆ, ఆయన పాపాలని, తర్వాత జనుల పాపాలని, తర్వాత వాళ్ళ రాజుల పాపాలను ఒప్పుకుంటున్నాడు కదన్నా. అలా ఎందుకు, అలా ఎందుకని పాపాలు ఒప్పుకుంటున్నాడు? అయితే దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? అది అదే మన 9వ అధ్యాయంలోనే చూడొచ్చు, లేకపోతే దానియేలు గ్రంథంలో ఎక్కడైనా మనం రెఫరెన్స్ తీసుకోవచ్చు. అన్న ఎక్కడైనా సరే అన్న, ఆ అధ్యాయం కానీ దానికి సంబంధించినటువంటి ఎక్కడైనా సరే. ఓకే, అయితే దానియేలు 7:18 ఒక మాట ఉంది కదా, అన్న అయితే మహోన్నతుని పరిస్థితుల్లో రాజ్యాధికారం నొందిదిరి, వారు యుగమును యుగాంతముల వరకు రాజ్యం ఏలుదురు అని ఉంది కదా 7:18 దానియేలులో. ఓకే ఓకే. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో మనం చిన్నదైనా పెద్దదైనా ఎవరు పాపం చేసినా గానీ అది మన మీదుగా వేసుకున్న నెహమ్యా కూడా ఒప్పుకుంటాడు. నేను నా జన్లు చేసిన పాపను ఒప్పుకుంటున్నామని చెప్పి ఒప్పుకుంటాడు నెహమ్యా కూడా. కాబట్టి దేవుని రాజ్యానికి కావాలి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభుని చూడడు. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధతకు ఆపోజిట్ ఏంటంటే పాపమే. పరిశుద్ధత, పవిత్రత లేకుండా చేసేది ఏంటంటే పాపమే. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఆ పరిశుద్ధత కోసమే కదా దేవుని రాజ్యాన్ని ప్రభు భూమికి తీసుకొని వచ్చింది. ఆ పరిశుద్ధత మానవునికి చూపించడం కోసమే తాను ఈ లోకంలో పవిత్రులుగా నిర్దోషంగా జీవిస్తూ వచ్చినారు. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాని గురించి ఆయన చేసినా చేయకపోయినా పరిశుద్ధత అనేది మనకు రావాలంటే, దేవునికి కృపా క్షమాపణ మనకు రావాలంటే ఒప్పుకోవాల్సిందే. తప్పనిసరిగా మనం అందరం కూడా జన్మతః పాపులమే. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది నా ఉద్దేశం. అవునన్నా, చాలా కరెక్ట్ అన్న. మనం మన వ్యక్తిగత పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేం. ఆయన మన ప్రార్థన వినడు. చాలా ప్రాముఖ్య విషయం మీరు చెప్తా వచ్చారు. మన హెబ్రోను సంఘాల్లో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి ఉపవాస ప్రార్థనలప్పుడు కొన్ని చోట్ల మరి మంత్లీ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. సో అప్పుడు ఒక మెసేజ్ ఇచ్చి తర్వాత సంఘంలో అందరూ కూడాను కన్ఫెషన్ చేస్తూ ఉంటారు. సరే, యథార్థతకు ఎంతమంది చేస్తున్నారు అనేటువంటిది ప్రశ్నార్థకమైనప్పటికీ కూడాను ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. అది మంచి మరి అవసరమైనటువంటి ప్రాక్టీస్. మరి గొప్ప దైవజనులు భక్త్ సింగ్ గారు లాంటి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్రమం. సో అటువంటిది మనం కలిగి ఉండటం చాలా మంచిది. ఇంకెవరైనా ఏదైనా యాడ్ చేస్తారా నరసింహ? అన్న? జస్ట్ నేను కొంత అంటే వేరొక రిఫరెన్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఐజియా 59:2లో ఏమంటాడంటే, యెషయా 59:2లో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. సో దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సిన్ అన్నమాట. ఇంత పెద్ద బ్యారియర్ అనేది తీసుకొస్తుంది. అందుకని దేవుడు వినకుండా అంటాడు. ఆనాడు ఆకాను ఆ పాపం చేయటం ద్వారా అంత పెద్ద సైన్యమైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలు చిన్న పట్టణం మీద నష్టపోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ పాపం ఉంటే మనము ఇట్లా కాలేమని దానియేలుకు బాగా తెలుసు. సో ఫస్ట్ అది లైన్ క్లియర్ చేయాలని అతను కన్ఫెస్ అయ్యాడు అన్ని.
అవునన్నా, అవునన్నా. ఉమ్. నిజమన్నా. అంటే ఇంకొకటి కూడా నాకు గుర్తొస్తా ఉంది. ఇది చర్చిలో ఇటువంటి మంచి ప్రాక్టీస్ మనం కలిగి ఉంటానే. నేను అనుకోవటం ఏంటంటే నెల ఉపవాస ప్రార్థన వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసిన అవసరం లేదు యాక్చువల్గా అయితే. ఒకవేళ అవును. ఉమ్, ఇప్పుడు చూడు, ఎప్పుడైతే మనకి ఆ ఏదైతే హోలీ స్పిరిట్ మనలో ఉన్నాడో, ఆ ఆత్మదేవుడు మనకి పలానా తప్పు చేసామని ఒక గిల్టీ ఫీలింగ్ అనేది వస్తుంది, మనకు అనిపిస్తుంది. పలానా దాంట్లో నేను తప్పుగా మాట్లాడాను, తప్పు చేశాను అనేది. సో నువ్వు దెన్ అండ్ దేర్ ఇట్స్ ఫార్ బెటర్ టు కన్ఫెస్ అండ్ లీవ్. అవును, అవును, ఇప్పుడు ఈవినింగ్ ఈ రన్నింగ్ టైంలో కూడా 31st నైట్ కూడా కన్ఫెషన్ మీద ఒక మెసేజ్ ఉంటుంది, పీపుల్ విల్ కన్ఫెస్. సో అవును, అది అది జరుగుతూ ఉంటుంది, కానీ వీ నో నీడ్ టు వెయిట్ అంటిల్ దెన్. ఆ, ఒకసారి జాక్పర్ గారు ఏం చెప్పాడంటే ఆ, మనకి ఒకవేళ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే మనం ముళ్ళు అట్నే పెట్టుకొని ఉండం కదా, అట్నే చేసుకుంటాం కదా. సో ఆ విధంగా అవునవును. మనం దేవుడు మనతో మాట్లాడేవా? మాట్లాడితే మనం కన్ఫెస్ చేసుకోవాలి అనేటువంటిది ఆయన చెప్తా వచ్చాడు. ఒకసారి అన్న మీరు చూడండి, ఎవరన్నా పొరపాటున ఆడియో ఆన్ అయితే కొద్దిగా ఆఫ్ చేయండి అన్న. నా కంట్రోల్ లేదు అది ఇక్కడ. రైట్, సో ముందుకెళ్దాం మనం. నేను ఒకరిని మ్యూట్ చేశాను. రైట్. నెక్స్ట్ అక్కడ ప్రోవర్బ్స్ 28:13 కూడా అంటాడు ఏమంటే, హూసోవర్ కన్సీల్స్ దేర్ సిన్స్ డస్ నాట్ ప్రాస్పర్, బట్ ద వన్ హూ కన్ఫెస్ అండ్ రినౌన్సెస్ దెమ్ ఫైండ్స్ మెర్సీ. సో అవును, అది అది పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ఓకే. అవునన్నా. సో మనం ముందుకెళ్దాం అంటే ఇంకా. ఈ ప్రేయర్ లో కూడా బ్రదర్ అనిల్ చెప్పండి. నరసింహన్న చెప్పండి. డానియల్ ప్రేయర్ లో కూడా కొన్ని మనం అబ్జర్వ్ చేస్తే, అంటే మనిషి యొక్క పాప స్థితిని, ఆ, మనిషి దేవుని సన్నిధికి రాలేనటువంటి స్థితి. ఎందుకనంటే వాళ్ళు రిపీటెడ్లీ దేవుడు చెప్పినా గాని వినకుండా, ఆ రోజు ఇర్మియా దాదాపు 40 ఏళ్ల పాటు పరిచర్య చేసినప్పుడు, ఆ పరిచర్యలో రాజులు గాని తర్వాత ప్రజలు గాని ఎవరు కూడా ఆయన మాట వినలేదు. మాట వినకపోవటం వల్ల దేవుడు తాను చెప్పినటువంటి శిక్షను వారి మీదకు తీసుకొచ్చారు. వాళ్ళు మరలా దేవుని సన్నిధికి వచ్చి మమ్మల్ని కాపాడు అనటానికి అనర్హులు. దేవుని యొక్క నీతిని బట్టి కావచ్చు, దేవుని యొక్క న్యాయాన్ని బట్టి కావచ్చు. బట్ అట్ ద సేమ్ టైం దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడితో పాటు ఈయన దేవునికి ప్రార్థన చేస్తా కోట్ చేసినటువంటి కొన్ని పదాలు చాలా వండర్ఫుల్ గా ఉన్నాయన్నమాట. ఆయన 10వ వచనం మనం చూస్తే, దేవుడు ఎట్లాంటి వాడంటే ఆయన కృపా క్షమాపణలు కలిగిన వాడన్నమాట. మరొక మాట 17వ వచనంలో కూడా, 18వ వచనంలో మనం చూస్తాం, నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి సొంత కార్యాలను బట్టి కాదు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే దేవుని యొక్క గుణ లక్షణాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటా, మేము నిజంగా సిగ్గునందవలసిన వారమే, మేము నిజంగా నీ సన్నిధికి రావటానికి అనర్హులమే అయినప్పటికీ కూడా నీ యొక్క కృపా క్షమాపణను బట్టి, నీ యొక్క గొప్పతనాన్ని బట్టి మీ సన్నిధికి వస్తా ఉన్నాం. మా ప్రార్థనల్ని మీరు అంగీకరిస్తారు, మీరు చేసిన ప్రామిసెస్ ని మరలా మా జీవితంలో నెరవేరుస్తాడని చెప్పినటువంటి ప్రార్థన, ఈ ఈ ప్రార్థన చాలా వండర్ఫుల్ గా దేవుణ్ణి కొనియాడుతా ఉన్నాడు, పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడని మనం చూడొచ్చు అన్న. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుని యొక్క గుణ లక్షణాలను కోట్ చేస్తా మనం ప్రార్థన చేస్తాం, కన్ఫెస్ అవుతాము. మేబీ ఇట్స్ అన్ ఎగ్జాంపులరీ ఫర్ అస్. చాలా థ్యాంక్ యూ. అద్భుతంగా చెప్పావు తమ్ముడు. ప్రైజ్ లార్డ్. మరి నిజమే, మనం స్పెసిఫిక్గా ఉండాలి మన యొక్క ఒప్పుకోలు. అదేవిధంగా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ ప్రేయర్ చేయాలి. సో 2-3 ప్రశ్నలు కూడా కొద్దిగా టచ్ చేసేసావు. ప్రైజ్ గాడ్, నో ప్రాబ్లం. సో మనం సీక్వెన్స్ కావాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు యాజ్ ద లార్డ్ లీడ్స్, మీకు ఏది చెప్తే అట్లా అవన్నీ షేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ మనం 2-3 కూడా కలిసి ఒకేసారి తీసేసుకుందాం. రెండో ప్రశ్న ఏంటంటే ఇక్కడ వాళ్ళు బబులోన్ చెరలో ఉన్నారు. అక్కడ వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే ఇక ఈ చెరలో నుంచి బయటకు రావాలా, ఈ బబులోన్ చెరలో నుంచి విడుదల పొందాలి. అది ఆయన మెయిన్ ప్రార్థన. సో దట్స్ ద సెంట్రల్ ఫోకస్ అనమాట, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ చాప్టర్. సో
అదే సందర్భంలో బ్రదర్ అనిల్ చెప్పినట్లు దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క లక్షణాలు కూడాను ఆయన క్షమించడం సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు అని చెప్పని అర్థం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. సో, ఈ 2, 3 ప్రశ్నలు బేస్ చేసుకొని ఇంకా ఏవైనా సరే ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే, ఆయన దానియేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? వాట్ ఈస్ దానియేల్స్ ప్రేయర్? దేవుడిని ఎలా అర్థం చేసుకుంటున్నాడు? 1-19 వచనాల్లో. ఇప్పటి వరకు మాట్లాడిన వారు కూడాను వసంత్ అన్న, బ్రదర్ చిన్న కృష్ణ, కోటేశ్వరరావు అన్న, యోవు తమ్ముడు, దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు మైక్రోఫోన్ ఆన్ చేసుకొని చెప్తే బాగుంటుంది. ఓబులేస్ అన్న ఉన్నారు లైన్లో. ఓబులేస్ అన్న. ఆ, అన్న ఈ మిగిలిన వాళ్ళు ఇది ఒకటి చెప్పేంత వరకు ఇది ఒకటి మాట్లాడతాను. ఇది చెప్పండి. సో ఇక్కడ అతను ప్రేయర్లో చాలా స్పెసిఫిక్గా చేయటం అనేది అక్కడ ఒక మాట అంటాడు. 12వ వచనంలో, యెరూషలేము జరిగిన కీడు ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మా ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించుతానని చెప్పిన మాటకి నెరవేర్చును. అయితే మోషే ధర్మశాస్త్రం 13 వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను. ఏంటి? మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడికి మానకపోతిమి. అంటే ఎంత కఠినమైనటువంటి స్వభావం అనేది తను ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటున్నాడు, అది ఒకటి. ఇంకా అదేంటి మీరేదో చెప్పారు, అది దేవుని స్వభావం అని చెప్పమని అన్నారు కదా, దేవుని గుణ లక్షణాలు. గుణ లక్షణాలు. అది మన అనిల్ కవర్ చేశాడు అది. సో సహజంగా ఈ కన్ఫెషన్లోను ప్రేయర్లో వీటిలో ఇది ఒకటి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఏంది, మనము ప్రభువుని ఆరాధించేది కూడా ఒక పార్ట్ అనమాట. ఆయన ఒక గొప్ప లక్షణాలను తీసుకొచ్చేది పార్ట్ ఆఫ్ ప్రేయర్ అనమాట. ఒక సెక్షన్ అంటే దేవుని గొప్పతనాన్ని తీసుకొచ్చి ఆయన్ని మనము పొగడాలి. అట్లాగా ఆ తర్వాత ఒప్పుకోవటము పొగడటము, అది ఇట్లా కొంత ఉంటుంది సీక్వెన్స్ అది. సో వాళ్ళు అట్లాగా అది నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము మా స్వని, ఇదంతా ఒప్పుకుంటాడు చాలా గొప్పగా. ఎస్ అన్న. ఇంకా ఎవరన్నా మాట్లాడతారా? ఆయన ఆయన ప్రార్థన ఎట్లా? నరసింహ బ్రదర్, అన్న వసంత నరసింహ బ్రదర్, ఇక్కడ 15వ వచనంలో దానియేలు ప్రార్థన గురించి బబులోని చెర నుంచి అని చెప్పారు కదా. ఆ రెండవ క్వశ్చన్ కు ఆన్సర్ ఏంటంటే, దానియేలు, ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామను ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారం. అంటే అక్కడ కూడా అలా చేశారు మా పితరులు, మమ్మల్ని చెర నుంచి తప్పించారు. ఇప్పుడు కూడా మరి బబులోన్ నుంచి చెర నుంచి తప్పించు ప్రభువా దేవా అని ఆయన ఎంతో వినయంతో వేడుకుంటున్నట్లు చూడగలం. అంటే ఆయన అనుకుంటే ఏ చెర నుంచి అయినా తప్పించగలడు. మా గతంలో కూడా తప్పించిన దేవుడు అదే దేవుడు, అదే శక్తి కలిగిన దేవుడు అని చెప్తున్నాడు. అదే 16వ వచనంలో కూడా మరలా అంటూ, ప్రభువా మా పాపమును బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనముల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము ప్రతిష్టమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నింటిని బట్టి విజ్ఞాపన చేసుకొనిచున్నాను. కాబట్టి దానియేలు ఇక్కడ స్పెసిఫిక్ గా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మేము చెడిపోయిన వాళ్ళమే, చాలా సార్లు మిమ్మల్ని విసిగించిన వారమే, ఇంకా మాట వినని వారమే అనేది ఉంది. అలా అన్ని ఒప్పుకుంటున్నాడు. అంటే ఒక మనిషి ఎలా
పడిపోతాడో, అంటే మనం కూడా ఈ నేటి కాలంలో ఎలా పడిపోతాడో అదంతా కూడా మనకు కూడా గుణపాఠంగా తెలియజేసేదానికే దానియేలు ఈ విధంగా మరి రికార్డ్ చేసినట్లుగా అనిపిస్తుంది నాకు. అవునన్నా, మీరు చాలా విషయాలు చెప్పారు. వన్ బై వన్ చూస్తా ఉంటే మీరు చెప్పినటువంటి Yes, దాంట్లో sir. ఒకటి ఏంటంటే హిస్టరీ. అంటే Yes, sir. ఇప్పుడున్నటువంటి చెర బబులోను చెర, అంతకుముందున్న చెర ఐగుప్తు చెర. సో ఆయన ఎట్లా ఐగుప్తు చెరలో నుంచి విడిపించాడు, ఆ చరిత్ర ఎట్లా జరిగింది. సో అంటే చేసిన మేలు మనం వెంటనే మర్చిపోతాం కదా మన వాళ్ళు సహజంగా. సో ఈ గొప్ప భక్తుడు, సో హీఈస్ నాట్ ఫర్గెటింగ్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డన్ ఫర్ దెమ్. ఐగుప్తు చెరలో నుంచి నడిపించావు ప్రభువా, ఆ, మేము మర్చిపోలేదు. అది చాలామంది మర్చిపోయారులే, కానీ దానియేలు మాత్రం మర్చిపోలే ఆ విషయం. సో అది మీరు Yes. మీరు చెప్పారు, చాలా సంతోషం. తర్వాత ఇంకొకటి బాహుబలాన్ని మీరు స్ట్రెస్ చేశారు. సో అది అంటే ఇంకా మాకు ఇంకెవరు దిక్కు లేరు, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో Yes, bro. అది అంటే మీ శక్తి ముందు ఇంకే శక్తి పనికిరాదు. ఇక్కడ ఉన్నటువంటి రాజులు, వీళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులు, ఇట్స్ టూ మచ్ ఫర్ అస్ టు గో త్రూ. ఈ అంతా దాటుకొని యెరూషలేముకి పోయి అక్కడ మందిరం కట్టి అక్కడ మళ్ళీ మేము నైవేద్యం పెడతామంటే ఇంకా మా వల్ల అయ్యే పని కదా యాక్చువల్గా. నీ బాహువే, నీ బాహుబలమే. ఆ రోజు మనం వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ స్టడీ అబౌట్ ఐజియా చాప్టర్ 66 అనుకుంటాను. మన లక్ష్మీనారాయణ అన్న రీడ్ చేశాడు ఆ చాప్టర్. దేవుని బాహుబలం, దేవుని యొక్క హస్తం. సో ఇట్ సీమ్స్ లైక్ నథింగ్ ఈజ్ వర్కింగ్. అంటే చుట్టుపక్కల అంతా కూడాను అగమ్య గోచరంగా ఉంది. సో వెరీ డిఫికల్ట్గా ఉంది సర్కమ్స్టాన్సెస్. కానీ అవుట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ దేవుని బాహుబలము క్యాన్ మేక్ థింగ్స్ పాసిబుల్ అనేటువంటి విషయాన్ని ప్రవక్త అయినటువంటి దానియేలు మనకి తెలియజేస్తా ఉన్నాడు. సో వెరీ గుడ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్. ముందుకెళ్దాం. ఇంకెవరన్నా దయచేసి యాడ్ చేయండి. ఇక్కడ దానియేలు ప్రార్థన గురించి చాలా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు. మీరు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుని స్వభావం, ఆయన ప్రార్థన, ఒప్పుకోలు, ఏదైనా సరే 1 నుంచి 3 క్వశ్చన్స్లో మీరు యాడ్ చేయొచ్చు. నరసింహ 9లో ఆయన పేరును హైలైట్ చేస్తా ఉన్నాడు. పేరు, నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. అతను ఆయన పేరుని హైలైట్ చేస్తా ఉన్నారు అక్కడ. తర్వాత ఘనత కూడా తీసి చెప్తా ఉన్నాడు, ఘనతను బట్టి కూడా ఆయన ఘనత, ఆయన యొక్క పేరు. అవునన్నా, అవునన్నా, దేవుని స్వభావ లక్షణాల్లో. సో ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ మర్సిఫుల్ అండ్ ఫర్ గివింగ్. ఆయన యొక్క మర్సిఫుల్ గాడ్ అని, ఫర్ గివింగ్ గాడ్ అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. మిగిలిన వాళ్ళు కూడా నన్ను మరొక పాయింట్ అని చెప్పండి. డానియల్ ప్రేయర్ విశ్వాసంతో మరియు నిరీక్షణతో కూడిందై ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే దేవుడు 70 years పాటు ఉంచుతాను మిమ్మల్ని అన్నట్లుగా ముందుగానే చెప్పటం చూసి తనకు తెలుసు, అంటే ఆ మాట దేవుడు చెప్పాడు. సో 70 years తర్వాత ఖచ్చితంగా మమ్మల్ని విడిపిస్తాడు అనేటటువంటి విశ్వాసం, ఆ నిరీక్షణ దానియేలులో మనం చూస్తాం. అందుకే మొదటి రెండో వచనంలోనే అక్కడ క్లియర్ గా రాస్తాడు, 70 సంవత్సరములు పూర్తి అవుచున్నవన్న. అది గ్రంథాల నుంచి ఆయన గ్రహించి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే దాని అర్థం దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడటం, దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా విడిపిస్తాడనే విశ్వాసం, ఆ నిరీక్షణలో దానియేలుకు ఉన్నాయి కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. అవును, అవును తమ్ముడు. ఇక్కడ ఈ అధ్యాయం మనం ఫెయిత్ అనేటువంటిది అసలు ఎక్కడ చూడం, కానీ ఫెయిత్ అనే పదం లేకుండానే ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫెయిత్. దానియేలు ఈజ్ డెమాన్స్ట్రేటింగ్ ఫెయిత్, దేవుని మీద పూర్తి విశ్వాసాన్ని చూపిస్తా ఉన్నాడు. బ్రదర్ చిన్నకృష్ణ, ప్లీజ్ గో హెడ్. ఇక్కడ 9వ వచనంలో 3వ వచనంలో అంటే మామూలుగా దానియేలు ఒప్పుకోలు ప్రార్థన ద్వారా కనిపించడమే కాకుండా ఆయన ప్రవర్తనలో కూడా కనిపించినట్టు మనం 9వ అధ్యాయము 3వ వచనంలో చూడొచ్చు. ఎందుకంటే ఆయన గోని పట్ట కట్టుకున్నాడు, ధూళి తల మీద వేసుకున్నాడు. మహాదేవుని యొక్క ఆయన యొక్క లక్షణాల గురించి ఆయన ప్రవర్తనలో కూడా చూపిస్తున్నాడు అన్నమాట. ప్రార్థన ఏ విధంగా చేశాడు, ఉపవాస ప్రార్థన చేశాడు.
ఆయన తగ్గింపు స్వభావాన్ని ఇక్కడ చూశాడు. ఎందుకు చేశాడంటే 6వ అధ్యాయము 22వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడుతుంది. దేవుని దృష్టికి నిర్దోషం కనపడాలంటే మాట చెప్తే కాదుగా. అవును. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమంటున్నాయంటే, నేను ప్రేమిస్తున్నా, లోకాన్ని ప్రేమిస్తున్నా అంటే ఆయన ప్రేమను క్రియారూపంలో చూపించాడు. ఇక్కడ దానియేలు కూడా తన ఒప్పుకోలుని క్రియారూపంలో చూపించినట్టు మనం చూస్తున్నాం అని నా ఉద్దేశం. అవును బ్రదర్. సో వన్ మ్యాన్, ఒక్క మనిషి ఇక్కడ దేవుని దృష్టిలో నిర్దోషంగా ఉండి తగ్గించుకొని, అంటే సాక్ క్లోత్స్, గోనెపట్ట, యాషెస్, బూడిద వేసుకొని విశ్వాసంతో ఫాస్టింగ్లో కూర్చుంటే ఇంకా దేవుడు అక్కడ నుంచి వెంటనే జవాబు వస్తుంది అన్న విషయాన్ని బ్రదర్ చెప్తా ఉన్నాడు. వండర్ఫుల్ బ్రదర్. అది మనం చూస్తాం కదా అక్కడ. ఆయన ఇట్లా చేస్తూ ఉంటే మ్యాన్ బిట్వీన్ గాడ్ అండ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ అన్నమాట. దేవునికి ఈ జన సమూహాల మధ్యలో ఉండి దానియేలు లాంటి వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ 20వ వచనంలో, వైల్ ఐ వాజ్ స్పీకింగ్ అండ్ ప్రేయింగ్, కన్ఫెసింగ్ మై సిన్ అండ్ ద సిన్ ఆఫ్ మై పీపుల్ ఇజ్రాయెల్. 20వ వచనంలో, నేను నా నా పాపాలని, నా జనుల పాపాలని ఒప్పుకుంటా ఉండగా, అండ్ మేకింగ్ మై రిక్వెస్ట్ టు ద లార్డ్ గాడ్ ఫర్ హిజ్ హోలీ హిల్ వైల్ ఐ వాజ్ స్టిల్ ఇన్ ప్రేయర్ గబ్రియల్ ద మ్యాన్ ఐ హ్యాడ్ సీన్ ఇన్ ఎర్లియర్ విజన్. అంటే ఇట్లా ఆయన చేస్తూ ఉండగానే మరి వెంటనే సమాధానం వచ్చింది. గబ్రియల్ ఏం చెప్తున్నాడంటే, డానియల్, ఐ హ్యావ్ నౌ కమ్ టు గివ్ యూ ఇన్సైట్. 23వ వచనంలో, యాజ్ సూన్ యాజ్ యూ బిగాన్ టు ప్రే అ వర్డ్ వెంట్ అవుట్. అంటే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టంగానే దేవుడు అక్కడ హైకమాండ్ నుంచి గబ్రియల్ గారికి మెసేజ్ వచ్చేసింది. సో ఎంత పవర్ఫుల్గా మరి ప్రార్థన జరుగుతూ ఉంది, ఎంతగా మరి దేవుడు అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. అంటే చాలాసార్లు, అంటే కొన్నిసార్లు దేవుడు ఆయన సమయం కోసం కూడా డిలే చేస్తాడు, అది వేరే విషయం. చాలాసార్లు మరి మనం అప్లికేషన్ పాటుకు వచ్చినప్పుడు అసలు మన ప్రార్థనలో రూఫ్ దాటి బయటకు వెళ్తున్నాయా, రూఫ్ కింద ఉంటున్నాయా, దేవుని దగ్గరికి వెళ్తున్నాయా? ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళినా దేవుడు మరి మన జీవితాన్ని చూసి కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడా అన్న విషయాలను మనం మరి ప్రశ్నించుకోవాలి. ఇంకా ఎవరైనా ఏమైనా నరసింహ, ప్లీజ్. ఇది మేబీ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. ఇది సో విషయం ఏంటంటే, సహజంగా మనిషి ఎవరికి చెప్పడానికి ఇష్టపడతాడు? అగుపించే వ్యక్తులుగా, అగుపించినటువంటి వ్యక్తులుగా? కనిపించే వ్యక్తులు, కనిపించే వ్యక్తులకి చెప్పడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు దానియేలు ఒక పొజిషన్లో ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ఆ టైంలో. అక్కడ ఏదో ఒక రాజు కింద ఇది ఆ టైంలో అతను ఆ రాజులకి చెప్పి తనకు వారికి విన్నవించుకొని వాళ్ళ ఎదుట సాగిలిపడి వాళ్ళని బతిలాడుకొని వాళ్ళ గడ్డాలు పట్టుకొని వాళ్ళ చేత ఇది మళ్ళీ ఇంకా పయ్యానికి రికమెండేషన్ చేయించుకొని అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. చేసుకోవచ్చు అట్లాగా చేయాలనుకుంటే. కానీ అతను అగుపించే వాళ్ళ సహాయం కంటే, ఈ రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించటము అతను గొప్పగా భావించాడు. ఆ విధంగా తను భావించడంతోనే కాదు, తన మనసుని నిబ్బరం చేసుకున్నాడని అంటది వర్స్ 3లో. అవును. ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. ఈ నిబ్బరమైన బుద్ధి అనేది చాలా అవసరం. సహజంగా మనకి కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకో, ఇటువంటి అవకాశాలు ఇప్పుడు ఎమ్మెల్యేనో ఎంపీదో ఎవరి ద్వారా రికమెండేషన్ చేసుకోవచ్చు, ఏదో అవకాశాలు ఉన్నాయి అన్న దానికంటే దేవుని మీద మనం ఆధారపడి దేవుని వైపు చూస్తే దేవుడు చేసే సహాయం చాలా గొప్పగా ఉంటుంది అన్న ఆలోచనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. మనకి ఏదైతే ఈ ఓపెన్ అంటే వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయో, విజిబుల్ ఆప్షన్స్ ఉన్నాయో వాటికి ఇష్టపడతారు. కానీ సో ఇన్విజిబుల్గా ఉన్న దేవుడే వాళ్ళని ఆ విధంగా కంట్రోల్ చేయగలుగుతాడు, అతను ఈ విధంగా గొప్ప కార్యం చేయగలుగుతాడు
అన్న దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉండదు. కానీ ఇతను తన మనసు నిలుపుకున్నాడు. సహజంగా ఈ మనసు నిలుపుకోవడం అంటే అది మామూలు పని కాదు. ఉమ్, సో వెంటనే మనసు ఏమంటది, అరే ఇన్నుంటే అవి యూటిలైజ్ చేసుకోవచ్చు కదా, దేవుడే కదా అవకాశం కల్పించింది, దేవుడే కదా ఇవన్నీ ఉంచింది, దేవుడే కదా ఈ ఈ ఈ విధంగా వాళ్ళని మన కనెక్ట్ చేసింది, కాబట్టి వై డోంట్ యూ యూజ్ దెమ్ అని అంటారు. కానీ ఇతను ఆ రాజ్యాల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నా ఇన్నున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆ, అక్కడ రికమెండేషన్ ద్వారా ఈ చేసే దానికంటే తను దేవుని మీద ఆధారపడి ఇంతగా చేస్తున్నాడంటే ఈజ్ నాట్ ఈ మిడిల్ ఏజ్ ఆర్ యంగ్. ఉమ్, ఇప్పుడు కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు అయితే కొంచెము అక్కడ అప్పుడు సురుగుదానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ అవును. తర్వాత కొంత మిడిల్ ఏజ్ సర్టన్ ఏజ్కి వచ్చేసరికి కొంత అది కొంచెం కొంచెం అట్లా అంటే కొంచెం తగ్గుతుంది, అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు. ఉమ్, కానీ ఇతను అంత పెద్ద ఏజ్లో ఉండి దాంట్లో కాటికి కాలు జాపిన ముదుసలి కాపువాడు అన్నట్టుగా అంత పెద్ద వయసు పెట్టుకొని కూడా ఆయన ఈ విధంగా బూడిదలో ఉండి గోనిపట్టు కట్టుకోవటం ఇంత అవసరం ఉందా? ఆ? ఉమ్, అంత పెద్ద వయసు ఉన్న ఆయనకి అంత వయసున్న వ్యక్తి కూడా తగ్గించుకొని ఈ విధంగా చేశాడంటే చూడండి తనలో ఉన్న తీవ్రత ఎంతవరకు ఉందో. బహుశా ఆయన ప్రభు అదే ఈ ప్రభు మీద ఆ మనసు అనేది ఆయనకి ఆ వయసుకు వచ్చినా కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది. అవునన్నా. అది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఆయన ఏజ్ని ఆ పరిస్థితులను చూసినప్పుడు ఆ, తర్వాత అతను ఆ మనసుని ఎట్లా కంట్రోల్ చేశాడంటే ఇప్పుడు ఈ దినాల్లో మనసుని కంట్రోల్ చేయడం ఈ దినాల్లో కాదు ఆ దినాల్లో కూడా మనసుని కంట్రోల్ చేయడం ఈజ్ వెరీ డిఫికల్ట్. అది ఇట్ విల్ డ్రాగ్ వేర్ ఎవర్ మెనీ అట్రాక్షన్స్ ఆర్ దే. అవునన్నా. అందుకని దేవుని వాక్యాలు అంటాడు వీ హ్యావ్ థాట్స్ని వీ హ్యావ్ టు క్యాప్చర్ దెమ్ అంటాడు ఫర్ జీసస్ క్రైస్ట్ సేక్ అని అంటాడు. ఉమ్. అదే ఇక్కడ ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే నిబ్బరం అనేటువంటి మాట ఐ టర్న్ టు ద లార్డ్ ఉందనమాట. అంటే బీయింగ్ ఎ టీచర్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యూఆర్ సెయింగ్. మనకి ఒక 45 నిమిషాలు పాఠం అంటే ఈ 45 నిమిషాల్లో పిల్లోడిని ఒక పాఠం మీద దృష్టి మళ్లించడం అంటే టీచర్లకి ఎస్పెషల్లీ ఈ రోజుల్లో అది కత్తి మీద సాము ఉంటుందన్నమాట. అక్కడెక్కడో మైండ్ వేవరింగ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎంత ఇంట్రెస్ట్గా నువ్వు పాఠం చెప్పినా కానీ ఎండ్ ఆఫ్ ద లెసన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ వేస్తే ఇంటే కదా చెప్తానికి ఆన్సర్ చెప్తానికి. సో అట్లా మరి మనం ప్రార్థనలో కూర్చున్నా లేదంటే వాక్యం వింటున్నా లేదంటే ఆదివారం మందిరికి వెళ్ళినా కానీ మందిరంలోనే కూర్చుంటాం, బాడీ మాత్రం అక్కడే ఉంటుంది కానీ మైండ్ మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అవును, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. ఇది అది ఏ ఇంగ్లీష్లో ఏం చెప్పారు నరసింహ? ఐ టర్న్ టు ద లార్డ్. ఇక్కడ ఇది అది ఏ వర్షన్? ఇది కింగ్ జేమ్స్ వర్షన్ ఏమంటా అంటే ఐ సెట్ మై ఫేస్ అంటు ద లార్డ్. ఐ సెట్ మై ఫేస్. అవును, ఇది ఎన్ఐవి వర్షను. సో ఇది చాలా ఐ ఇంపార్టెంట్. సెట్ మై ఫేస్ అంటు ద లార్డ్ గాడ్. స్పెషల్ ఏంటంటే మనకి వెన్ వీ నో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం, మనం మన దగ్గర రిసోర్సెస్ మన దగ్గర ఉన్నప్పుడు సో మన మైండ్ అంతా ఆటి మీద ఉంటుంది కానీ సో దేవుడు కార్యం చేస్తాడు, దేవుని వైపు చూద్దాం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. గుడ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ దట్. సో మనం నరసింహ చిన్న అన్న చిన్నకృష్ణ చెప్పండి. చిన్న విషయం అంటే దానియేలు ప్రార్థన విషయం చూస్తే ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆ మనం నేర్చుకోవాలంటే కొన్ని విషయాలు చూస్తే మనుషులు నమ్ముట కంటే రాజుల నమ్ముట కంటే యెహోవా దేవుని నమ్ముట ఉత్తమం అనే మాట ఈ ప్రార్థన విజ్ఞాపనలో మనకు అర్థమవుతుంది. సేమ్ అదే విషయము అప్లికేషన్ లో నా జీవితంలో జరిగిన విషయం ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. మా మిసెస్ రిజిస్ట్రేషన్ విషయంలో తను ఈ హై స్కూల్లోంచి ఆమె చీరాల వాడరేకి ట్రాన్స్ఫర్ చేయాలి, యాక్చువల్ గా పంపించేసారు ఆమె రిజిస్ట్రేషన్ లో. అది ఎవరు తప్పు అంటే గవర్నమెంట్ కూడా కాదు, అక్కడ ఉన్నటువంటి క్లర్క్ చేసిన తప్పు వల్ల ఈ పోస్టులు అంటే వేరే చోటకి పంపించాలి. అది చాలా కఠినమైన పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఒక పోస్ట్ ఆ స్కూల్లోకి మళ్ళీ రావాలంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దాదాపు 20 నుంచి 10 సంవత్సరాలు టైం పట్టుద్ది అనమాట మళ్ళీ ఆ పోస్ట్ మనకు తెచ్చుకోవాలంటే. ఆ సందర్భంలో 6 పోస్టుల్లో 5 పోస్టులు ఉంటే 6 పోస్టులు ఏం లేవాల్సిన పరిస్థితుల్లో అప్పుడు లాస్ట్ కి మేము ఎడ్యుకేషన్ మినిస్టర్ బోర్డు దగ్గర పోయి ఈ విషయాలు చెప్పామన్నమాట. సార్ మాది తప్పు లేదు, ఇట్లా జరిగింది, దానివల్ల ఇట్లా జరిగింది అని చెప్తే అతను ఏమనంటే నా వల్ల నేను చేసే పరిస్థితే లేదు, నా వల్ల కాదు, ఎందుకంటే దానికి సంబంధించిన లాగిన్ వేరే మినిస్టర్ దగ్గర ఉంటుందంట అని చెప్పుకొచ్చాడు. అందరూ ఏమంటున్నారంటే
మళ్ళీ ఇంకొకసారి పోయి ఇంకొక చేత రికమెండేషన్ చేయకూడదా, లేకుంటే డియూ కలవకూడదా అంటే అన్ని విషయాలు అయిపోయిన తర్వాత అందరూ ఏమంటున్నారంటే వాళ్ళని అడుగు అంటే నేను ఒక మాట చెప్పా. నాకు చాలా పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన చెప్తాను అన్న. ఎవరా పెద్ద ఆయన అన్నది. నేను చెప్తాను, తర్వాత చెప్తాలే అన్న అని చెప్పి, నేను ఆ రోజు నుంచి ఆ జరుగుతున్న సందర్భంలో కూర్చొని నేను మా మిస్సెస్ ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం. అతను ఎవరు మనకు తెలియదు, అంత టీచర్ అతను కూడా మనకు అసలు పరిచయమే లేదు. అతను ఒక యూనియన్ నాయకుడు అనమాట. అతను ఫోన్ చేసి, ఇట్లా మీరు సఫర్ అవుతున్నారు, వేరే మేడం ద్వారా నాకు తెలిసింది, నేను ఆ పోస్ట్ ఆపుతాను అన్నాడు. సార్ మీరు ఎట్లా కట్ చేయండి సార్ అని చెప్పాను. అన్న తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి స్టే ఆర్డర్ తెప్పించాడు. తెప్పించి ఆ పోస్టు అసలు ఎంతమంది ఎన్ని విధాలుగా ఆలోచించినా కానీ ఎవరికి వల్ల కాని పరిస్థితి, కేవలం దేవునికి మనం చేసిన ప్రార్థన విజ్ఞాపన వల్లే ఆ పోస్ట్ అక్కడ నిలబడి మేము హ్యాపీగా ఉండగలిగాం. అంటే మనుషులు నమ్మటి కంటే, రాజుల నమ్మటి కంటే యెహోవా నమ్ముట ఉత్తమమైనటువంటి విషయం నా జీవితంలో నెరవేర్చబడింది. ఇది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వండర్ఫుల్, వండర్ఫుల్. అట్లా మనం ఎట్లా దానియేలు ఏ విధంగా మరి దేవుడు ఐగుప్తు నుంచి తన బాహుబలం చేత ప్రజల్ని నడిపించాడో, అవి ఆయన చేసినటువంటి కార్యాలను మనం గుర్తు చేసుకొని కృతజ్ఞత కలిగి ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టెస్టిమనీ బ్రదర్. సో ఈ 2 కొరింథీ 10 అధ్యాయం 5వ వచనంలో అక్కడ అంటాడు, బ్రింగింగ్ ఇన్ టు క్యాప్టివిటీ ఎవ్రీ థాట్ టు ద ఒబీడియన్స్ ఆఫ్ క్రైస్ట్. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఇది మనం ఈ ఆలోచనలు కానీ ఆ విధంగా ప్రభు కొరకు చెరపట్టగలిగితే మనము దేవునిలో స్టేబుల్గా ఉండి మనం ఈ విధంగా ప్రార్థన చేయగలుగుతాం, వాక్యం ధ్యానించగలుగుతాం, ఏం చేయగలుగుతాం. Yes, Anna. We can see the mighty hand of God working in our lives, through our lives, and bless the people, the church, and the world. సో వండర్ఫుల్. సో ముందుకెళ్దాం మనం. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటిని కూడా మనం రెండింటిని కలిపి ఒకసారి తీసుకోవచ్చు. మరి మిగతా వాళ్ళు ఓబులెస్ అన్న, జయకుమార్ అన్న, తమ్ముడు యోబు, మీరు రెస్పాండ్ అయితే బాగుంటుంది. 4వ క్వశ్చన్ ఏంటంటే, అది మెసేజ్, దానియేలుకి ఇవ్వబడినటువంటి మెసేజ్ గబ్రియేల్ గారి ద్వారా 20 నుంచి 27 వచనంలో ఈ 70 times 7 అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు. అంటే ఈ 70 ఏళ్ళు 490 సంవత్సరాలలో ఏం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఫుల్ఫిల్మెంట్ అబౌట్ ది జెరూసలేం టెంపుల్ అండ్ ఇజ్రాయెల్ పీపుల్, అక్కడ నైవేద్యం గురించి మాట్లాడే మాటలు. తర్వాత అందులో ఇంక్లూడింగ్ ద ప్రాఫెసీ అబౌట్ అనాయింటెడ్ వన్, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరి జన్మ గురించి అప్పుడు గబ్రియేలు దూత దానియేలుకు చెప్పడం జరిగింది. అది 20 నుంచి 27 వరకు మనం చూస్తాము అందులో. తర్వాత ఫైనల్గా అప్లికేషన్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, మరి ఇజ్రాయేలు ఐగుప్తు చెర, బబులోను చెర, నేటి మన ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి మనం పాపంలో ఉండేటువంటి చెరకి మధ్య ఎటువంటి మరి రిలేషన్స్, సారూప్యత, మనం ఎట్లా వీటిని పోల్చగలం అనేటువంటిది ఈ అప్లికేషన్ పార్ట్లో మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఈ రెండింటిని మనం బేస్ చేసుకొని మనకి ఇంకా ఒక 4-5 మినిట్స్ మాత్రమే టైం ఉంది. ఇప్పటి వరకు మాట్లాడిన వారు ఓబులెస్ అన్న సైలెంట్గా ఉన్నారు. ఓబులెస్ అన్న, తమ్ముడు యోబు, జయకుమార్ అన్న, మీరు మాట్లాడితే బాగుంటుంది. తమ్ముడు, అది సమయం అయిపోతుంది కాబట్టి నేను మాట్లాడుతా ఉన్నా. మన వాళ్ళు మాట్లాడలేదు. ఓబులేస్ అన్న ఉన్నారా? ఓబులెస్ అన్న సైలెంట్గా ఉన్నారు. ఓకే అన్న పనిలో ఉండి ఉంటారు. ఓకే అన్న. సరే తమ్ముడు, అంటే ఇదంతా ఎలాబరేట్ గా చెప్పడానికి సమయం వల్ల పడదు కానీ, ఈ 77 అంటే యాక్చువల్ గా నేను ఒకే ఒక విషయం ఫోకస్ చేస్తాను. 25వ వచనంలో యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు అన్నాడు. యెరూషలేమును కట్టించవచ్చని ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? కోరేషే కదా.
అవునన్నా. ఉమ్, కోరెష్ మహాచక్రవర్తి ఉమ్, ఆజ్ఞ ఇచ్చిన దగ్గర నుంచి యేసు ప్రభు వరకు ఉమ్, 7 వారములు పట్టును అన్నాడు. 7 వారాలు. ఉమ్. ఈ 7 వారాలు అంటే హౌ మెనీ ఇయర్స్ ఐ డోంట్ నో. బహుశా బైబిల్లో అది ఈ 60 ఈ పీరియడ్ 60 అంటే ఆ, ఆజ్ఞ ఇచ్చిన దగ్గర నుంచి టెంపుల్ కడటానికి 7 వారాలు. కాదు కాదు, ఇక్కడ కట్టించొచ్చు అని చెప్పి ఆజ్ఞ ఇచ్చిన దగ్గర నుంచి అభిషిక్తుని వరకు. అప్పుడు అప్పుడు అప్పటి వరకు మొత్తం 62 +7 మొత్తం 69 వారాలు. ఆ ఆ పై వారాల గురించి నేను మాట్లాడట్లేదు. ఇది ఈ 7 వారాల గురించి మాట్లాడుతా ఉన్నాను. ఉమ్, యెరూషలేమును మరలా కట్టించొచ్చు అనే దగ్గర నుంచి అభిషిక్తుని వరకు. ఇట్స్ సైలెంట్ పీరియడ్. ఈ పీరియడ్ లో ఉమ్, రాజులు లేరు, తర్వాత ప్రాఫిట్స్ కూడా ఉన్నట్లు మనకు కనిపించట్లేదు. ఉమ్, అయితే ఈ పీరియడ్ లో నియర్లీ 400 ఇయర్స్ అనుకుంటా సైలెంట్ పీరియడ్. ఉమ్, యేసు ప్రభు వరకు యెరూషలేము కట్టించొచ్చు అని కట్టించిన దగ్గర నుంచి కూడా ఉమ్, ఈ ఈ సైలెంట్ పీరియడ్ లో వీళ్ళ వీళ్ళు వీళ్ళ ఇనిషియేషన్ గాని రాజులు గాని ఎవరు లేరు. ఉమ్, బహుశా ఈ సైలెంట్ పీరియడ్ లో దేవుడు ఎంత వర్క్ చేశాడంటే ఆ అభిషక్తుడు ప్రభు రావడానికి ఒక ఉమ్, వంశావళిని, మంచి పరిశుద్ధమైనటువంటి వంశావళిని బిల్డప్ చేశాడు. ఉమ్, ఒక పరిశుద్ధ జనాంగాన్ని స్కాటర్ అయిపోకుండా, తర్వాత ఆ రోజుల్లో జరిగేటువంటి యుద్ధాలకి వాళ్ళు బలి కాకుండా ఒక పరిశుద్ధ జనాంగాన్ని, ఆ జీనియాలజీని, ఆ ట్రీని దేవుడు కీపప్ చేస్తా వస్తున్నట్లు మనకు అర్థం అవుతుంది. ఉమ్, సో దేవుడు నిజంగా మన జీవితాల్లో కూడా కొంత సైలెంట్ గా ఉన్నాడు అని చెప్పంటే, దేవునికి మనకి మధ్యలో సైలెంట్ పీరియడ్ ఉంది అని చెప్పంటే, ఖచ్చితంగా మనం దాని గురించి ఒక హెచ్చరిక మనం పొందాలి. ఎందుకు దేవుడు సైలెంట్ అయ్యాడు నా విషయంలో, మా ఉమ్, విషయంలో దేవుడు ఎందుకు సైలెంట్ అయ్యాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ దేవునితోటి కమ్యూనికేషన్, అభిషేక్తుడు యేసు ప్రభు వచ్చితేనే తప్ప మళ్ళీ ఆ పోయినటువంటి కమ్యూనికేషన్ మళ్ళీ తిరిగి కట్టబడలేదు. కాబట్టి ఆ దేవుని దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ సైలెంట్ పీరియడ్ మళ్ళీ బిల్డప్ అవడానికి మానవులంగా మనం ఏం చేస్తే బాగుంటది, ఏం ఇనిషియేట్ చేస్తే బాగుంటది, ఏం ఒప్పుకుంటే బాగుంటది, ఆ పోయిన సంబంధాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి మనం ఎంత కృషి చేస్తే పోవాలని నేను అనుకుంటా ఉన్నాను తమ్ముడు. బహుశా అవునండి. ఇది సందర్భం కాకపోవచ్చు, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అప్లికేషన్ అవునండి. ఇన్ అవునండి. బిట్వీన్ గాడ్ అండ్ us. ఉమ్, వాస్తవం. ఓకే ఓకే. ఉమ్. సో ఆ, అప్పుడు అంటే దానియేలు దగ్గర నుంచి తర్వాత యెరూషలేము కట్టం వరకు 7, తర్వాత అక్కడి నుంచి అభిషిక్తుడు వచ్చేంత వరకు కూడాను 62. సో మొత్తం అప్పటికి 69 వీక్స్ అయింది. నిజమే, మీరు ఆ టైంలో చెప్పినప్పుడు ఆ, మరి సైలెంట్ పీరియడ్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఒక మంచి ప్రిపరేషన్ చేస్తా వస్తున్నాడు అనేటువంటిది మీరు చెప్పారు. వండర్ఫుల్ అన్న. ఆమ్, ఇంకా ఎవరైనా ఏదైనా యాడ్ చేస్తారా? మనం టైం అయిపోయింది. సో అయితే ఇంకా ఈ లాస్ట్ 7 అయితే అది కూడాను కొద్దిగా మనం ఆలోచించాలి. లాస్ట్ 7 వచ్చేసి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు కూడాను కొంతమంది ఆల్రెడీ అయిపోయిందని చెప్పని, లేదా కొంతమంది ఆ, ఇది అంత్యక్రీస్తు పరిపాలన గురించినటువంటి కూడా ఇక్కడ మనకి రాయబడతా వస్తుంది. అబామినేషన్ దట్ కాజ్ ద డిజోలేషన్, అది అంత్యక్రీస్తు గురించినటువంటి వివరణ. అక్కడ ఆయన అక్కడ ఒక ఆ, మరి విగ్రహాన్ని తీసుకొచ్చి పెడుతున్నట్టు దేవుని మందిరంలో, అప్పుడు ప్రజలు ఆయనకి పవర్ ఇచ్చినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు దాన్ని గుర్తిస్తున్నట్లు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 7, అది 27వ వచనంలో వాళ్ళతో ఒక నిబంధన చేసుకుంటాడు యంత్రక్రీస్తు. వాళ్ళకి ఒక పీస్ మేకర్గా, లేదంటే వాళ్ళు రక్షించేవాడుగా వచ్చి చివరికి మధ్యలోకి ఆ 7 సంవత్సరాల మధ్యలోకి వచ్చేటప్పటికి అక్కడ ఒక మరి ఆ, వినాశనమైనటువంటి వస్తుంది వచ్చి అక్కడ పెట్టినట్టు, వాళ్ళని వర్షిప్ చేస్తున్నట్టు, వాళ్ళని డైవర్ట్ చేస్తున్నట్లు మనం చూస్తూ వస్తున్నాం. సో ఇంత గొప్ప మరి మర్మాలని మరి తర్వాత వచ్చేటువంటి ఫ్యూచర్ని కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి రక్షకుడిని పరిచయం చేయడం, అలాగే అంత్యదినాల కోసం మరి ప్రజల్ని, ఎస్పెషల్లీ సంఘాన్ని ప్రిపరేషన్ కొరకు ఆ రోజే గబ్రియల్ ద్వారా దేవుడు
దానియేలుకి ఈ యొక్క సత్యాలను బయలుపరచడం అనేటువంటిది మనం చూస్తూ వస్తున్నాం. అయితే మరి దీనికి ఈ చెరకి ఆధ్యాత్మిక చెరకి బహుశా మనం ఏదైనా ఫిజికల్‌గా ఎటువంటి చెరలో లేము. మనం ఒక స్వేచ్ఛమైనటువంటి స్వతంత్ర దేశంలో ఉంటున్నాం. రాజ్యాంగపరంగా. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గూడాను. అయితే ఆధ్యాత్మిక చెర విషయంలో మనం చాలా ఫోకస్ కలిగి ఉండాలి. ఆహ్, మళ్ళీ తిరిగి పాపానికి దాసులం కాకుండా. ఆహ్, పాపంలో ఉంటే ఎటువంటి భయంకరమైన స్థితి అది. మన భక్తికి అర్థం ఉండదు. మన ప్రార్థన దేవుని దగ్గరికెళ్ళదు. ఇంకా నిత్య జీవానికి దేవునితో మన సంబంధం లేకుండా, సహవాసం లేకుండా ఉంటాం అన్న విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి పాపపు చెర నుంచి మనం ఆహ్, అంటే దేవుడు ఆల్రెడీ మనల్ని విడిపించాడు, మనకు క్షమించాడు. తిరిగి మళ్ళీ మనం పాపం చేసి ఆ చెరలోకెళ్ళకుండా మనల్ని మనం ఈ సాంక్టిఫికేషన్‌లో కొనసాగాలి అనేటువంటిది కూడాను ఇక్కడ మనకొక మంచి అప్లికేషన్ పార్ట్ మనకి వస్తా ఉంది. ఓబులేస్ అన్న ఏమన్నా చెప్తారన్నా? నాకు ఇక్కడ సిగ్నల్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. అందువల్ల నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. మధ్యలో ఏమో అంటే ఈరోజు అక్కలేదు, ఫార్మసీలో ఉండటం మూలాన నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. విన్నాను, మొత్తం వింటా ఉన్న మధ్యలో బాగుంది. మంచి డిస్కషన్, మంచి పాయింట్స్ తీసుకొని. ఓకే తమ్ముడు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్స్. అందరూ కూడా మాట్లాడారు. సో హలో అన్న ఓకే ఓకే బ్యాక్ టు తిరుమల కోటేశ్వరరావు అన్న. థ్యాంక్ యూ అన్న. Thank you, Narsima. That's a thank you for each and everyone that could involve in the discussion and shared your individual thoughts. మనకున్న థాట్స్ చెప్పడం వల్ల ఏంటంటే అదర్ పీపుల్ ఆల్సో విల్ బి బెనిఫిటెడ్. అది కొంచెము వేరుగా అయినా కూడా దట్ కెన్ బి కరెక్టెడ్. సో ఆయన జరుగుతాయి. అసలు మాట్లాడకుండా ఉంటే అంటే అంత మంచిది కాదేమో అనిపిస్తుంది అనమాట. మాట్లాడిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. మాట్లాడిన వాళ్ళు మళ్ళీ మాట్లాడాలని రానున్న దినాల్లో దేవుని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనము కొంత సమయము ప్రార్థనలో గడుపుదాం. మొట్టమొదటిగా ఈ యొక్క ఈరోజు జరిగినటువంటి బైబిల్ స్టడీ గురించి, ఈ వాకింగ్ గురించి ఒక ప్రార్థన చేస్తారు. అన్న జై కుమార్ అన్న, ప్రైలడన్నా అందుబాటులో అన్న తమ్ముడు ప్రార్థన చేయనా? క్లుప్తమైన ప్రార్థన చేయండి అన్న, తర్వాత మనం ప్రేయర్ చేసుకుందాం. తప్పకుండా చేస్తాను, ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ స్తోత్రాలు, వందనాలు నాయన. గొప్ప దేవుడు నా ప్రభు, మమ్మల్ని ప్రేమించి ఆయన మరొకసారి నా ప్రభు దానియేలు గారి జీవితం గురించి, ఇశ్రాయేలీయుల ప్రభు మీరు శిక్షణకు గురి చేసి అది మరి ఆయన రప్పించిన విషయం గురించి నా ప్రభు మేము చదువుకొని ఎంతో ఎంకరేజ్ చెందాం ప్రభు. యుగాంతమందున్న మాకు ఇవి దృష్టాంతాలుగా మీరు రాసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. చక్కని డిస్కషన్లో ప్రభు నడిపించినటువంటి తమ్ముడిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం తండ్రి. మేము నా ప్రభా పాపులు, మీరు నా ప్రభా పరిశుద్ధుడు, మేము అజ్ఞానంలో మీరు జ్ఞాని, మేము శక్తిహీనంలో మీరు శక్తిమంతుడు, ఓర్పు లేని వారం ప్రభావ నువ్వు దీర్ఘశాంతుడు, నువ్వు సార్వభౌముడు నా తండ్రి. సహవాసాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు ఆయన. ప్రతిరోజు నా ప్రభావం మా సిలువను ఎత్తుకొని ఎప్పటికప్పుడు నా ప్రభావం రెక్టిఫై చేసుకుంటూ ముందుకు సాగిపోయే కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మొదటిగా నా ప్రభా కొంతమంది ప్రజలకి మీకు మధ్యలో నా ప్రభా మేము అంబాసిడర్స్ గా నాయన ఉన్నాము. ఇది మీరు మాకు అప్పగించిన గురుతరమైన బాధ్యత. కాబట్టి నా తండ్రి దానియేలు వలె ప్రభా మేము టైమ్ అండ్ అగైన్ నా తండ్రి జనుల గురించిన వివరణ ప్రభా మీకు మేము మొరపెట్టడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ పరంపరలో నా తండ్రి మమ్మల్ని కూడా నా ప్రభా మేము ఎప్పటికప్పుడు నా ప్రభా నాయన మీలో మౌల్డ్ చేసుకుంటూ తండ్రి మేము ఈ ఆధ్యాత్మిక పోరాటంలో నా ప్రభా మీ వైపు మొగ్గు చూపేటువంటి కృప మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇచ్చిన సమయానికి మీకు వందనాలు, స్తోత్రాలు.
దైవ స్టడీ తీసుకున్న బిడ్డను మీరు దీవించండి. ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డను ప్రభావం మీరు దీవించండి, మహిమ పొందండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.